మువ్వల నవ్వకాల ముద్ద మందారం సాంగ్ అయితే కదా, అది ఇక్కడే తీసారనమాట. ఇది ఒక షార్ట్లో తీసుకున్నారు ఆ సాంగ్ అనేది. ఇప్పుడైతే హంపికి అయితే వచ్చాయన్నమాట. సో ఎవరైనా రావాలనుకుంటే హొసపేట నుంచి హంపికి అయితే బస్సులో రావాల్సి ఉంటుంది. టికెట్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్. సో ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసేవైతే ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. హంపీలో ఎంట్రన్స్లో ఎంట్రీ అయ్యాక లెఫ్ట్ సైడ్లో ఒక ఏనుగు ఉంటుంది. దాని పేరు వచ్చేసి లక్ష్మి. ఇది వచ్చేసి 37 ఇయర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా అయితే ఉంది. దీని పేరు లక్ష్మి అనేసి. టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇది చాలా హిస్టోరియల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, అదైతే చూపిస్తాను. టెంపుల్ దర్శనమైనాక టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ గోపురం అనేది షాడో రివర్స్లో కనిపిస్తుంది, అంటే కింద నుంచి పైకి అలా. ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి షాడో అనేది రివర్స్లో వస్తుంది. ఈ స్తంభాలు అయితే ఉన్నాయి కదా, ఆ కాలంలో ఎలా కట్టారు ఇంతవరకు ఎవరికి హిస్టరీ ఉంది. చూస్తున్నారు కదా ఈ లైన్లో అనేది కరెక్ట్ లైన్గా ఇక్కడ హెచ్చు తక్కువ లేకుండా అట్లా ఇన్ని స్తంభాలు అయితే కట్టారనమాట అప్పట్లో. లోపల చూడడం అయితే అన్నీ అయ్యింది. ఇప్పుడు గుడి ఎగ్జిట్ అయినాక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కోనర్ ఏదైతే ఉంది, ఇక్కడ కోనర్ ఏదైతే ఉంది కదా, ప్రపంచం అంతమయ్యేటప్పుడు ఈ గోపురం ఏదైతే ఉందో ఈ గోపురం మునిగి పైన ఉన్న కలశం పైన ఒక గువ్వ కూర్చొని ఆ గువ్వ నీళ్ళనేది తాగుతుందంట. అప్పుడు ప్రపంచం అంతమవుతుందని ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే విరూపాక్ష టెంపుల్ నుంచి లోటస్ మహల్కి అయితే వచ్చాను ఆటోలో, 20 రూపీస్. సో ఇక్కడ నుంచి 500 మీటర్స్ బై వాక్ అయితే వెళ్ళొచ్చు. కానీ వుడ్ది కానీ ప్లాస్టిక్ది కానీ డోర్స్ అయితే చూస్తారు, కానీ ఇక్కడ స్టోన్ అయితే డోర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదంతా స్టోన్ అనమాట. స్టోన్తో ఆ కాలంలో డోర్స్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ వస్తే ఇది లాక్ సిస్టమ్ అనమాట. ఇది ఎక్కడా లేకుండే స్టోన్ డోర్ అనమాట. ప్రపంచంలో ఎక్కడా దొరకదు, చూసిండరు. ఇక్కడ పౌర్ణమి మూవీస్ కూడా చాలా అయితే తీశారు ఇక్కడ. సో అది లోపల పౌర్ణమి మూవీలో మువ్వల నవ్వకాల ముద్ద మందారం సాంగ్ అయితే ఉంది కదా, అది లోపల అయితే తీశారు. అది చూపిస్తాను మీకు ఎలా ఉందో అనేది. ఇది వచ్చేసి ప్రజాపాలన చేస్తుంటారు. ఇది వచ్చేసి రాజు కూర్చొని సింహాసనం, అంటే మన బాహుబలిలో మూవీ అయితే ఉంది కదా అలా సింహాసనం అనమాట. ఇది ఇక్కడ ఉంది కదా, ఇదే పుష్కరిణి. ఇక్కడే పౌర్ణమి మూవీ అయితే తీశారు. మువ్వల నవ్వకాల సాంగ్ అయితే ఉంది కదా, అది ఇక్కడే తీశారనమాట. ఈ 2 కంబాల మధ్య నిలబెట్టి అక్కడ ఒక స్టోన్ అయితే ఉంది కదా, అది హెడ్కి పెట్టేసి దానితో ఉరి తీస్తారంట. ఇప్పుడైతే లోటస్ మహల్కి అయితే వచ్చేసాను. పౌర్ణమి సినిమాలో ఆ సాంగ్లో ఇదొక సీన్ అనమాట, బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా. ఇక్కడ కూడా ఒక సాంగ్లో అయితే అది షూట్ చేశారు పౌర్ణమిలో, ఇదొక షాట్ అనమాట. ఇప్పుడు నేనైతే హంపీలో ఉన్నా కదా, ఇది తుంగభద్ర నది. తుంగభద్ర నది ఎవ్రీ ఇయర్ ఆగస్టు మంత్న
వాటర్ అనేది ఎక్కువ ఉప్పొంగిపోయి ఇక్కడ ఉన్న రాముల వారి గుడికి ఆ విగ్రహానికి పాదాలను తాకి వెళ్తుందంట. ఇప్పుడు విరూపాక్ష టెంపుల్ నుంచి విఠల టెంపుల్కి అయితే వెళ్తున్నాను బై వాక్. 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి సో ఈజీగా అయితే బై వాక్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు విఠల టెంపుల్కి అయితే వచ్చేసాను. సో మీకు చూపిస్తాను విఠల టెంపుల్ అనేది ఎలా ఉందో. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ హిస్టరీ మాత్రం చాలా బాగుంది. వచ్చేసి మ్యూజికల్ పిల్లర్ అనమాట. దీంట్లో పిల్లర్లో మ్యూజిక్ అనేది వస్తుందన్నమాట. మనము మ్యూజిక్ సిస్టమ్ ఎట్లా యూజ్ చేస్తామో అట్లా చేస్తే సౌండ్స్ అనేది వస్తూనే ఉంటాయి. లోపలికి అయితే అలో చేయటం లేదు, అందుకనే నేను లోపలికి వెళ్ళలేదు. కర్ణాటకలో ఉంది, హంపీలో. ఇది వచ్చేసి మన 50 రూపీస్ నోట్ పైన బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కదా, ఇది తేరు. ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందంటే ఈ తేరు అనేది ఆటోమేటిక్ మూవ్ అవుతుంది, అప్పుడు ప్రపంచం అంతమైపోతుందని ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. చాలామంది ఈ టెంపుల్ని అయితే ధ్వంసం చేశారు, కానీ ఇప్పటికీ కొంచెం అలాగనే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. హనుమంతుడు లంకకు వస్తాడు. లంకకు వచ్చినప్పుడు రావణాసురుడితో మాట్లాడేటప్పుడు ఏ మర్యాదలో హనుమంతుడికి చేయకున్నప్పుడు అప్పుడు హనుమంతుడు తోకతోనే సింహాసనాన్ని క్రియేట్ చేసుకొని అప్పుడు రావణాసురుడి ముందు ఫ్రంట్లో కూర్చొనేస్తాడు. వాళ్ళు చేసిన అవమానానికి అప్పుడు లంకని కాల్చేస్తారు.